హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్స్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, వసుదైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం అనే నినాదంతో భారత్ మొదటిసారిగా G20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఢిల్లీలో శనివారం 9వ తేదీన ప్రారంభమైన ఈ సదస్సు 2 రోజుల పాటు జరిగింది. అధ్యక్ష హోదాలో భారత్ ఏడాది పొడవునా 60 నగరాల్లో అనేక అంశాలపై చర్చలు, సమావేశాలు నిర్వహించింది. చివరగా శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలనే ప్రచారం నేడు పతాక స్థాయికి చేరుకుంది. అయితే ఇంతకీ G20 అంటే ఏమిటి? ఈ కూటమి ఏర్పాటు లక్ష్యం ఏంటి? ఇందులో ఏ దేశాలకు సభ్యత్వం ఉంది? అసలు ఈ సదస్సులు ఎందుకు నిర్వహిస్తారు అనే అంశాలే కాకుండా ఇంకా చాలా విశేషాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తివంతమైన దేశాలన్నీ కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్లో తొలిసారి G20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి ఈ G20కి ప్రధాన కార్యాలయం ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకుంటుంది, ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నికల కోసం G20 5 గ్రూపులుగా విభజించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఈ గ్రూపులో ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో భారత్కు ఈ ఏడాది అవకాశం వచ్చింది. ఈ G20 అనేది 20 దేశాల కూటమి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ G20 వేదికగా దేశాధినేతలు చర్చించి పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ కూటమిలోని దేశాలు ప్రపంచ ఉత్పత్తిలో 85%, వాణిజ్యంలో 70% వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని 2/3 జనాభా ఈ దేశాల్లోనే ఉంది. అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, తుర్కియో, యూకేతో పాటు స్పెయిన్ కూడా శాశ్వత అతిథిగా ఉంది. ఈ G20 దేశాల్లోని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులోకి కొత్తగా అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, UAE దేశాలు చేరనున్నాయి. అలాగే ఈ 6 దేశాలకు ఆహ్వానాలు కూడా అందాయి. అయితే గతంలో జరిగిన ఈ సమావేశంలో G20 దేశాధినేతలు కేవలం ఆర్థిక అంశాలనే కాకుండా వాతావరణ మార్పులు, సస్టైనబుల్ ఎనర్జీ, బహుళజాతి సంస్థలపై సుంకాల విధింపు వంటి అంశాలపై చర్చించారు. ప్రతి ఏటా ఒక సభ్య దేశం G20 సదస్సు నిర్వహణ బాధ్యతలను తీసుకొని ఏ అంశాలపై చర్చించాలనే అజెండాను కూడా రూపొందిస్తుంది. అయితే గతేడాది ఇండోనేషియా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించగా ఈ శిఖరాగ్ర సదస్సు బాలిలో జరిగింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వృద్ధిని విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. అలాగే వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, పేదరికంపై పోరాటానికి ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడతారని వైట్ హౌస్ వర్గాలు ముందుగానే తెలిపాయి. అయితే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లు దూరంగా ఉన్నారు. అయితే భారతదేశంలో తొలిసారి జరిగే ఈ G20 సదస్సు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:20 నుండి 10:20 మధ్యలో వివిధ దేశాధినేతలు, విదేశీ ప్రతినిధులు భారత్ మండపానికి చేరుకున్నారు. అలాగే వీరందరికీ స్వాగతం పలకడానికి స్వయంగా నరేంద్ర మోదీనే ఉదయమే అక్కడికి చేరుకుని వారికి స్వాగతం పలికారు. మరోవైపు విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం ఆన్లైన్లో భద్రతా చర్యలను పెంచింది. చైనా, పాకిస్తాన్ నుండి వెలువడుతున్న సైబర్ బెదిరింపుల దృష్ట్యా ప్రభుత్వ వెబ్సైట్లతో సహా సైబర్ భద్రతా చర్యలను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలోనే భారతదేశం జీరో ట్రస్ట్ మోడల్ను అమలు చేసింది. అసలు ఈ జీరో ట్రస్ట్ మోడల్ అంటే ఏమిటో చూద్దాం. సైబర్ నేరాలు, డేటా ఉల్లంఘనలు, డేటా చర్యం దాడులు నిరంతరం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అటువంటి బెదిరింపులను నివారించడానికి ఈ జీరో ట్రస్ట్ సైబర్ సెక్యూరిటీ మోడల్ ఉత్తమ వ్యూహం అన్నది టెక్ నిపుణుల అభిప్రాయం. ఈ జీరో ట్రస్ట్ సైబర్ సెక్యూరిటీ మోడల్ ని అమలు చేయడం వల్ల ఎంటర్ప్రైజెస్ డేటా, అప్లికేషన్లు, వాటి చుట్టూ ఉన్న యాక్టివిటీలో
అనుమానాస్పద కార్యకలాపాలను గమనించడం సులభం అవుతుంది. నెట్వర్క్ లో ఎంటర్ప్రైజ్ వనరులను యాక్సెస్ చేయడానికి ప్రయాణించే ప్రతి వ్యక్తి మరియు పరికరం కోసం జీరో ట్రస్ట్ కఠినమైన గుర్తింపు ధృవీకరణ ప్రయాణాలకు కట్టుబడి ఉంటుంది. ఇది నెట్వర్క్ వెలుపల హ్యాకర్లు మరియు సైబర్ సెక్యూరిటీ రిస్క్ పై దృష్టి సారించే సాధారణ నెట్వర్క్ భద్రతా విధానాలకు భిన్నంగా ఉంటుంది. డేటా గోప్యత లేదా భద్రతా చట్టాలకు అనుగుణంగా కూడా ఈ విధానం సహాయపడుతుంది. అయితే ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కోసం భారత ప్రభుత్వం వారి అకౌంట్లలో ₹1000 వేయాలని నిర్ణయించింది. దీంతో వారు వారి ఫోన్ నుండి యూపీఐ ద్వారా సులభంగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని కేంద్రం భావించింది. యూపీఐ చెల్లింపుల ద్వారా భారత్లో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో దేశంలో 10 బిలియన్లకు పైగా యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ క్రమంలోనే ఈ డిజిటల్ చెల్లింపులను ప్రపంచ సాధనంగా మార్చాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం దానిని ఈ G20 సదస్సు ద్వారా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. అందుకే దాదాపు 1000 మంది విదేశీ ప్రతినిధులకు తొలిసారి యూపీఐ పేమెంట్స్ చేసేలా ప్రోత్సహించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ₹10 లక్షల వరకు కేటాయించింది. ఈ యూపీఐని భారత్ స్వయంగా అభివృద్ధి చేయగా చిల్లర చెల్లింపుల విషయంలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలోనే భారత్ లో సక్సెస్ అయిన ఈ యూపీఐ పేమెంట్స్ ను ఇతర దేశాలకు కూడా పరిచయం చేయాలని చూస్తుంది. ఇందుకోసం ఆల్రెడీ యూపీఐ పేమెంట్స్ కోసం శ్రీలంక, ఫ్రాన్స్, యుఏఈ, సింగపూర్ దేశాలు భారత్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే ఆయా దేశాలు ఈ యూపీఐ పేమెంట్స్ ను ఉపయోగించుకునేందుకు చాలా ఆసక్తిని చూపిస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది మొదట్లో విదేశాల నుండి భారత్ కు వచ్చే పర్యాటకులకు యూపీఐ చెల్లింపులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వారు భారత్ లో ప్రయాణించే సమయంలో ఈ యూపీఐ చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. ఈ G20 సదస్సులో కేవలం ఈ యూపీఐ పేమెంట్స్ మాత్రమే కాకుండా ఆయా దేశాల ప్రతినిధులకు ఆధార్ కార్డులు, డిజి లాకర్ సేవలను తెలియజేసింది. అలాగే G20 సదస్సు కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భాషిని, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఈ సంజీవని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భాషిని అనేది రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్. ఇది విదేశీ ప్రతినిధులకు అన్ని ప్రోగ్రాంలను వారి స్వంత భాషలో వినడానికి సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు వీడియో, ఈ G20 సదస్సు విశేషాలు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.